అంది కీర్తన. అంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు నసిగాడు శ్రీధర్. వాట్, ఇంకా పెళ్ళి కాలేదా? అదేంటండి, ఏదో తప్పు చేశానన్నట్టు అలా అన్నారు అన్నాడు శ్రీధర్. ఓ సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకే అలా అన్నా. అంటే చేసుకోవాలనిపించలేదు అందుకే అన్నాడు శ్రీధర్. మరెప్పుడు చేసుకుంటారు అని అంది కీర్తన. ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది, నెక్స్ట్ మంత్ నా పెళ్ళి అన్నాడు శ్రీధర్. హే కంగ్రాట్స్, అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చేయాలి అంది కీర్తన. అలాగే, నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను, చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయింది లేండి. మీకు కాబోయే ఆవిడను పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అంది కీర్తన. శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులెందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాలా వద్దా అని కొంచెం సంచయించి, నువ్వేం అనుకోనంటే నేనొక విషయం అడగొచ్చా అన్నాడు. హా అని అనింది కీర్తన. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాట పడుతూ అన్నాడు. ఇబ్బంది ఏం లేదులే, ఈ పాటికి చాలామందికే చెప్పానులే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు, నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు, అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం అంది కీర్తన. అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే, పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా. పెద్ద ప్రాబ్లం కాదా? ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా అని అనింది కీర్తన. వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది అన్నాడు శ్రీధర్. లవ్వా అని నవ్వింది కీర్తన. ఏమైంది? లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు, నేనెవరిని యాక్సెప్ట్ చేయలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి. బైక్ వేగం పెంచింది కీర్తన. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవ అనుకున్నాడు మనసులో శ్రీధర్. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకొని ఒక వస్తువుగా చూస్తాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా. దేవుడు ఎవరికి ఏమివ్వాలో తెలియదు. ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది. శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి, ఇక్కడ సైడ్కి ఆపండి అన్నాడు. బైక్ దిగి థ్యాంక్స్ చెప్పాడు. సారీ, నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా అని అనింది నవ్వుతూ కీర్తన. అదేం లేదు అన్నాడు ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ. స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యాల్లా అనిపించాయి తనకు. ఓకే బాయ్, గుడ్ నైట్, బైక్ రివర్స్ చేస్తూ అంది తను. గుడ్ నైట్ కీర్తన. వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు? అందరి గురించి వదిలేసినా దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలయ్యింది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్ది చెప్పుకుందాం అనుకున్న దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీస్కి పంపాడని మనసు మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఇంకా ఏదో ఒకటి తేల్చుకోలేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడ మీద కూర్చొని సరదాగా సరసాలాడుకుంటున్నాయి. వాటిని కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. నుదుటిపై చెమట వస్తుంటే ముంగుర్లన్నీ వెనక్కి సరిచేసుకుంటూ ఉంది. ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది.
ఆ దృశ్యం అదృశ్యం కావద్దనుకొని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకుని ఆమెను దూరం నుండే ఫోటో తీశాడు. కీర్తన అతని వైపు చూసి ఏం చేస్తున్నావు అంది. ఏం లేదు, నా ఏంజిల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్. అబ్బో అంది తను టమాటాలు తరుగుతూ. వెంటనే వెళ్ళి ఆమెని వెనుక నుండి వాటేసుకున్నాడు. ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ. ఏం, నా భార్యను నేను వాటేసుకుంటే తప్ప అంటూ ఇంకా బలంగా హత్తుకున్నాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముందు ఎవరొచ్చారో చూసిరండి అని అనింది కీర్తన. వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా దీప్తి నిల్చుంది. లోపలికి రావచ్చా అంది దీప్తి. ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు. ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్. కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది. తిను సురేష్, నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి. హో కంగ్రాట్స్, తప్పకుండా వస్తాం అంది కీర్తన. కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీప్తి చాలా మంచమ్మాయి కదండి, నా వల్ల తన పెళ్ళి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన. అవునన్నాడు శ్రీధర్. ఆ రోజు కాఫీ షాప్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ. పెళ్ళి 10 రోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాప్లో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో తెలీదు కానీ దీప్తి మాత్రం శ్రీధర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకు అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకొని ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్ గుర్తు రాకపోయుంటే బర్స్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ళ వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తన పరిచయం అయ్యింది. తర్వాత కారు కొనుక్కొని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా 4-5 కార్ల వరకు కొని క్యాబ్లకు రెంట్కిస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు. పైగా ఏ చెడు అలవాట్లు లేవు. నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎంలో ఎంబీఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడు తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికే వరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడు అతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమయ్యింది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది. ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి. లేదన్నాడు శ్రీధర్. ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా? ఆమెను మనసులో పెట్టుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది అని శ్రీధర్ అన్నాడు. ఆమె ఒప్పుకోకపోతే అని అనింది దీప్తి. అదంతా నేను ఆలోచించలేదు ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్. అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా. శ్రీధర్ భయంతో ఎందుకన్నాడు. ఎందుకో తర్వాత చెప్తా, ఏం భయపడకండి, ముందు ఫోన్ చేయండి, అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చేయరా అనడం. కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాప్కి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకొని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తిని కాలేజ్ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకేం అదృష్టం ఉంటుంది అంది దీప్తి. కానీ నాకు పిల్లలు కారు, ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ. పిల్లలు కాకపోతే ఏం, నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి, లేదా వేరే విధంగా ట్రై చేయండి. తప్పేం లేదు అంది దీప్తి కీర్తన చేయి పట్టుకొని. కీర్తన కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి. కొంచెం సేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకొని,
కీర్తన, నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా, నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీకు కూడా కలిగేలా చూసుకుంటా అప్రయత్నంగా మాట్లాడేశాడు. దీప్తి కీర్తన వైపు తిరిగి, ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు, కానీ మగాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. శ్రీధర్ నీకు మంచి మ్యాచ్, ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ద బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్ళికి ఓకే చెప్పింది. అదంతా గుర్తు తెచ్చుకున్న శ్రీధర్, దీప్తి లాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనని వాటేసుకున్నాడు. ఇంతటితో కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మరో కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు అందరికీ ధన్యవాదములు.